మూడు వ్యవస్థలు కూడా ఒకదానికొకటి దాన్ని ఏమంటారు సున్నితమైన గీత గీశారు. దేనికి పూర్తి పవర్ ఇవ్వాల, అందువల్ల కంట్రోల్లో ఉన్నాయి వ్యవస్థలు. న్యాయ వ్యవస్థ అతికిపోతే ప్రభుత్వం ఆడుకుంటుంది, ప్రభుత్వం అతికిపోతే న్యాయ వ్యవస్థ ఆడుకుంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ తేడా చేస్తే ప్రభుత్వం ఆడుకుంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థను ఏదైనా వేధిస్తే కోర్టు జోక్యం చేసుకుంటుంది. అంటే ఒకదానికి మధ్యన సున్నితమైన రేఖలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం ఇచ్చారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాధ్యత ఇచ్చారు. ఇట్లాంటి సిస్టంతో ప్రస్తుతం మనం సేఫ్గా ఉన్నాం. అదే ఇప్పుడు ఈ అధికారం తప్ప బాధ్యత లేకపోతే ఏమైపోతుంది, సెక్యూరిటీ పోతుందేమో అనే భయం వేస్తుంది ఒకటి. అవును అవును. కానీ ఒకటి సార్, ఇందులో మైనస్లు కూడా ఒకసారి చూస్తే జమిలీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ప్రచారకర్తలను లేదంటే టాప్ సెలబ్రిటీస్నో లైక్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు. ఒకసారి ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఇలాగే, రేపొద్దున ఒకేసారి అంటే ఆ ప్రచారంలో కూడా ఇలాంటి ఇబ్బందులు రావా? ఉంటాయి. కాకపోతే బేసిక్గా ఒకే రోజు బెటర్గా ఎన్నికలు 5 విడతలో 6 విడతలో 7 విడతలో 10 విడతలు పెట్టారు అనుకుందాం. గ్యాప్ ఇస్తారుగా విడతలకి ఒక 5 రోజులు అట్లాగా. ఇప్పుడు క్రిందసారి 2019 ఎన్నికలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ ఫేజ్ లో అనుకుంటాం మన ఏపీని ఎన్నికలు, ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్. చంద్రబాబు గారు ఏం చేశారు, 45 రోజులు పాటు ఆ తర్వాత ఎన్నికలు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి పెట్టారు. కర్ణాటకలో అవన్నీ, తెలంగాణలో, బెంగాల్కి వెళ్ళి ప్రచారం చేసి పెట్టారు, మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేసి పెట్టారు శివసేన వాళ్ళకి. అట్లా చేయలే కాబట్టి ఛాయిస్ ఉంటాయి. చివరిలో వాళ్ళకి కొద్దిగా పరుగులు తీయాలేమో ఆ నెల 2 నెలలు బెటర్. వాళ్ళకి ప్రశాంత్ ఒక గొడవ వదిలిపోద్ది ఒక్క దెబ్బతో అంతే. ఆ 2 నెలలు కష్టపడిపోతే అయిపోతుంది.